హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వచ్చిన క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే మా బావగారు పెళ్ళి సందడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే మా కుప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఈర్లు పెట్టుకుంటాము. సో అది ఆల్మోస్ట్ ఒక 10 days క్రితమే పెట్టుకున్నారు ఉప్పలమ్మ తల్లికి. సో ఇవాళ వీర్లు పెట్టుకున్నారు. అయితే ఆ రోజు నైట్ చాలా ఫుల్ రైన్ పడింది. అసలు చూడండి, అసలు మొత్తం మా ఇంటి ఎదురుగా చూడండి, అంత ఖాళీ ప్లేస్ అంతా వాటర్తో ఫుల్ అయిపోయింది. అవతల పక్క కూడా ఒక ల్యాండ్ ఉంది, అది కూడా ఫుల్ అయిపోయింది. అసలు మొత్తం వాటరే. కానీ పొద్దున్న లేస్తే చూడండి అసలు ఎంత ఎండ వచ్చేసిందో. ఇంకా ఆ రోజు నైట్ బావగారు వాళ్ళు కార్డ్స్ ఇస్తా అక్కడ బ్లాక్ అయిందని చెప్పేసి రోడ్డు ఇంకా మా దగ్గరికే వచ్చి నైట్ ఇక్కడ స్టే చేశారు. ఇంకా మార్నింగే లేవగానే వాళ్ళకి టిఫిన్లు టీ పెట్టేసేసాను. వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయంట. మరి వీళ్ళు వెళ్ళాలి కదా, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి టిఫిన్ అయితే చేసి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ రెడీ అవుతున్నాడు. సో మా హస్బెండ్ అని పాప మాత్రమే వెళ్తున్నారు, నేనైతే వెళ్ళట్లేదు. ఇక్కడ మా హస్బెండ్ చూస్తుంటే ఎంతన్నా నువ్వు ఇంతే ఉన్నావు పొట్టిగా నాకన్నా అని అంటాడు. చూడండి, అంత పొట్టిగా ఉన్నాను. ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. మరీ అంత పొట్టిగా ఉన్నాను, లేదు నార్మల్ హైటే. ఏంటో అండి, ఈ పొట్టోళ్ళ కష్టాలు అంతే. అయినా ఏం చేస్తాం, తప్పదు. ఎంతైనా అంతే, పొట్టోళ్ళు గట్టాలు సామె తూకునే ఉంటుందా. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు పాపని తీసుకొని. నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే బాబుకి ఆ రోజు 2 days క్రితం నుంచి బాగా మోషన్స్ అయితే తగ్గితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ రోజు కూడా ఒక 2-3 times బాగా మోషన్స్కే వెళ్ళాడు. ఇంకా వద్దులే, అంత రిస్క్ ఎందుకు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుద్దని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. ఇంకా అక్కడ మా హస్బెండ్ వెళ్ళాడు కదా, తనైతే అక్కడెక్కడ క్లిప్స్ అయితే తీశారు. నాకు అంత ప్రాపర్గా తెలియదు, ఏదైనా తప్పులు చెప్తే ఎక్స్క్యూజ్ చేసేయండి. ఎందుకంటే మా మమ్మీ సైడ్ వాళ్ళకి వీర్లు ఉప్పలమ్మ తల్లి అనేవి లేవు. మా హస్బెండ్ సైడు, ఇటు మా బావగారి సైడ్ వాళ్ళకి ఉన్నాయి. అంటే మా పిల్లప్పుడు చేశారు, కానీ అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఆ ప్రాసెస్ కూడా నేను ఇంతవరకు చూడలేదు, నాకు తెలీదు. కాకపోతే నాకు తెలిసిన బేసిక్ ఏంటంటే, ఆ వీర్లు పెట్టే బాక్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే జెల్లి అంటారు. అక్కడికి తీసుకెళ్ళి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసాక ఒక రౌండ్ ఈ ఊరంతా తిరుగుతారనమాట. ఒక తాడు ఉంటుంది, ఆ తాడుని పెట్టుకుని కొట్టుకుంటూ ఉంటారంటే మంచిదంట ఆ దెబ్బ తగిలితే మటుకి. అంత ప్రాసెస్ అయితే నాకు క్లారిటీగా అయితే తెలియదు. ఏమన్నా ఎక్స్క్యూజ్ చేయండి తప్పులు చెప్తే. నేను మటుకి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఎలా చేస్తారో నాకైతే తెలీదు. ఇంకా అక్కడ ఇలా అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అక్కడ ధూపం వేసేసి అక్కడ మనం తీసుకెళ్ళిన మేక ఉంటుంది కదా, దాన్ని అయితే అక్కడ పూజ చేసేసి దానికి పసుపు అవన్నీ రాసేసి ఇక కంటిన్యూగా డముక్కులు వాయిస్తా డ్యాన్స్లు వేస్తా చాలా ఎంజాయ్గా ఉంటుంది. నేనైతే మిస్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడంట. అదిగోండి అక్కడ వాటర్ పోస్తున్నారు కదా, ఆయన మా బావగారు పెళ్లి కొడుకు. పెళ్లి కూతుర్ని అయితే నేనైతే ఇప్పుడు రివీల్ చేయను, పెళ్లి రోజు అయితే రివీల్ చేస్తాను. తప్పకుండా చూడండి, వెయిట్ చేస్తూ ఉండండి. తను కూడా చాలా బాగుంటుంది, ఇంకా చాలా స్వీట్ పర్సన్ కూడా. నేను ఆ రోజు ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. అయితే ఇక పెళ్లి కొడుకు ఆ ఈర్లు పెట్లు ఇంకా ఇవి తాళ్ళు అవన్నీ పట్టుకునేవి వాళ్ళ అన్నదమ్ములందరూ పట్టుకొని ఇంకా ఊరంతా తిరుగుతారు. ఇదైతే నాకు తెలిసిన ప్రాసెస్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా గుంజీలు ఇంటికి వెళ్ళాక పెట్టి దగ్గర ఇంకా మనం తీసుకెళ్ళిన మేక ఉంటుంది కదా, దాన్ని ఇంకా కోసుకొని ఇంకా భోజనాలు అయితే పెట్టుకుంటారు, దండం పెట్టుకొని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మేక ఉంటుంది కదండి, మనం రెడీ చేసింది అదైతే జలదరించాలంట. అప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్ అన్నట్టు. అది జలరిపోతే ఏదో మనం మిస్టేక్ చేసామనేది అర్థం. అది పెద్దవాళ్ళు చెప్తారు, అంత క్లారిటీగా తెలీదు. ఇంకా ఇదంతా ప్రాసెస్. ఇదైతే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీసిన, మా హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో. తను కూడా కొట్టుకున్న ఆ వీడియో అయితే నేను తీసేసాను, వద్దు పెట్టొద్దు అని చెప్పేస్తే. ఇంకా అందరూ అయితే దండం పెట్టుకున్నారు. ఇంకా అలా అయితే దండం పెట్టుకుని ఇంటికి అయితే బయలుదేరారు.
అలా ఊరంతా తిరుగుతూ తర్వాత ఇంటికి వచ్చేసాక ఇంటికాడ సాంబ్రాణి అయితే వేశారు. ఇదిగోండి మా ఆడబిడ్డను అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ పాప మాత్రమే వెళ్ళారు. నేనైతే ఇంకా వెళ్ళలేదు కానీ చెప్పాను కదండి. ఇంకా వాళ్ళు వెళ్ళి ఇక్కడ సాంబ్రాణి అయితే వేసి ఇక పోత అయితే జలదరిస్తుంది చూడండి, బాగుంటుంది. ఇంకా అది మన మెయిన్ ఘట్టం అదే ఇక్కడ. ఇంకా పోత అయితే జలదరించాక అందరూ ఫుల్ సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ కొడితే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్.